నమస్కారం, నేను మీ పవన్ కుమార్. వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్. మహాలక్ష్మి పథకానికి సంబంధించి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ గైడ్ లైన్స్ ని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేసింది. తాజాగా ఆ గైడ్ లైన్స్ లో మార్పులు చేర్పులు చేరుస్తూ మరో 2 రోజుల్లో మరో గైడ్ లైన్స్ అయితే విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల మందికి పైగా రేషన్ కార్డుదారులు ఉండగా కనీసం 80 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కానీ ప్రభుత్వం 40 లక్షల మంది వరకే ఇప్పటికీ లబ్ధిదారులుగా చేర్చగా, రేషన్ కార్డు ఉండి కూడా ఆ ఇంట్లో మగవారి పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉంటే ఈ పథకం వర్తించదు అని రూమర్లు అయితే వచ్చాయి. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన గైడ్ లైన్స్ లో దీనికి సంబంధించి మగవారి పేరుతో ఉంటే ఇవ్వము అనేది అయితే ఏమీ పేర్కొనలేదు. కేవలం రేషన్ కార్డు ఉండాలి, గ్యాస్ కనెక్షన్ ఉండాలి, ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకుని ఉండాలి, వీరు మాత్రమే అర్హులు అని చెప్పి ప్రభుత్వ గైడ్ లైన్స్ అయితే ఇచ్చింది. అయితే తాజాగా ప్రభుత్వ గైడ్ లైన్స్ మరోసారి మార్చి 2 రోజుల్లో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ మీద సంవత్సరానికి 5 సిలిండర్ల వరకు ఒక కుటుంబానికి ఇస్తారని చెప్పి వార్తలు రాగా, తాజాగా ఆ సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎవరైతే ఈ ప్రజాపాలన కార్యక్రమంలో 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ దరఖాస్తు చేసుకుని వివిధ కారణాలతో రిజెక్ట్ అయ్యారో అలాంటి వారికి మళ్ళీ మరోసారి వెరిఫికేషన్ చేయడానికి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాము. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారు ఎవరైతే ఈ ప్రభుత్వ పథకాలు కావచ్చు, పెన్షన్ల సమాచారం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కావచ్చు, ఎప్పటికప్పుడు మీకు ఆధారపూరితమైన ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా అందుకుని సమాచారాన్ని అయితే తెలుసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, మహాలక్ష్మి పథకంలో 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సంబంధించి పలు సందేహాలకైతే తెలంగాణ పౌర సరఫరాల శాఖ అయితే ఒక స్పష్టతనైతే ఇచ్చింది. ఎవరైతే ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటారో అలాంటి వారు కుటుంబంలో గ్యాస్ సిలిండర్ అనేది మహిళ పేరుతో కాకుండా కుటుంబంలో ఎవరి పేరుతో ఉన్నా కూడా వారికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పి పౌర సరఫరాల శాఖ అయితే తెలియజేస్తుంది. ఈ మేరకు రేషన్ కార్డు ఉండాలని, ఆ కుటుంబంలో ఎవరి పేరుతో కూడా గ్యాస్ కనెక్షన్ ఉంటే వారి పేరునే ఈ పథకానికి సబ్సిడీ ఇస్తామని చెప్పి తెలియజేస్తుంది. ఈ మేరకు రేషన్ కార్డులో ఎవరైతే పేర్లు ఉంటాయో వారి పేర్లలో ఎవరో ఒకరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ అయితే ఉండాలి. ఇలాంటి వారికి అయితే అర్హులుగా ఉన్నారని చెప్పి తెలియజేస్తుంది. అలాగే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కి అర్హతలు ఉండి కూడా ఎవరైతే రిజెక్ట్ అయి ఉంటారో అలాంటి వారిని మరోసారి వెరిఫికేషన్ చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ మేరకు అలాంటి వారిని కూడా వెరిఫికేషన్ చేసి అర్హులుగా అయితే గనక వారిని కూడా ఈ పథకంలో చేర్చుకునేందుకు పౌర సరఫరాల శాఖ అయితే కసరత్తు చేస్తోంది. ఈ మేరకు 2-3 రోజుల్లో కొత్త మార్గదర్శకాలతో నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తుంది. అలాగే 500 రూపాయల గ్యాస్ సిలిండర్లకు సంబంధించి సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు సబ్సిడీ కింద ఇస్తారనే దానిపైన కూడా ఈ పౌర సరఫరాల శాఖ అయితే ఒక స్పష్టతను అయితే ఇచ్చిందండి. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ల పథకానికి అర్హులైన వారు గత 3 సంవత్సరాల్లో సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడుతున్నారో ఈ లెక్కనైతే తీసి లెక్క కట్టడం జరిగింది. ఈ లెక్కన సంవత్సరానికి 8 సిలిండర్లను వాడుతున్న వారి సంఖ్య గరిష్టంగా ఉందని చెప్పి తెలుసుకోవడం జరిగింది. ఎవరైతే అర్హులుగా తేల్చబడ్డారో అలాంటి వారు దాదాపుగా 10 లక్షల మంది అర్హులు సంవత్సరానికి 8 సిలిండర్లు వాడుతున్నట్టుగా ప్రభుత్వం అయితే గుర్తించింది. దీంతో ఈ పథకానికి సబ్సిడీ ఇవ్వబోయే సిలిండర్ల సంఖ్య గరిష్టంగా ఏడాదికి 8 సిలిండర్లుగా ఉండబోతున్నట్టుగా ప్రభుత్వం అయితే ఒక నిర్ధారణకు వచ్చింది. అంటే దరఖాస్తుదారులు ఎవరైతే 10 లక్షల మంది వరకు సంవత్సరానికి 8 సిలిండర్లు వాడుతున్నారో అలాంటి వారికి ఇకపై సంవత్సరానికి సబ్సిడీపై 8 సిలిండర్లను అయితే ప్రభుత్వం ఇస్తుంది. ఈ మేరకు 2-3 రోజుల్లో కొత్త మార్గదర్శకాలను విడుదల చేయనుంది ప్రభుత్వం. ఇక ఎవరైతే లబ్ధిదారులను అధికారులు ఎంక్వైరీ చేసి రిజెక్ట్ చేశారో అలాంటి వారికి మరోసారి ఎంక్వైరీ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అయితే ఆదేశించారు కదా. ఆ ఆదేశాల మేరకు అధికారులు మళ్ళీ ఎంక్వైరీ చేయనున్నారు. ఈ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక సమయంలో కొందరిని అధికారులు అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కారణాలు అయితే ఇలా ఉన్నాయి. ఈ పథకానికి దరఖాస్తు చేసిన వారికి కొందరికి రేషన్ కార్డు లేదు, ఆ కారణంతో కొందరిని రిజెక్ట్ చేయడం జరిగింది. మరికొందరికి రేషన్ కార్డు ఉన్నప్పటికీ వారి ఇంట్లో వాడుతున్న గ్యాస్ కనెక్షన్ అయితే వారి పేరు మీద లేదు, వేరొకరి గ్యాస్ కనెక్షన్ ని వారు కొనుక్కుని వాడుతూ ఉన్నారు. అందువల్ల ఈ పథకానికి వారిని రిజెక్ట్ చేశారు అధికారులు. అలాగే ప్రజాపాలన కార్యక్రమంలో ఏదైతే గ్యాస్ కనెక్షన్ ఐడి నెంబర్ ఇచ్చుంటారు కదా, ఆ ఐడి నెంబర్ తో వినియోగదారుల ఐడి అంటే ఆధార్ నెంబర్ కావచ్చు, గ్యాస్ కంపెనీల దగ్గర ఉన్న ఈ గ్యాస్ కనెక్షన్ వివరాలు కావచ్చు, ఒకదానికి ఒకటి పొంతన లేకపోవడం, కొందరైతే చనిపోయి ఉన్న వారి
గ్యాస్ కనెక్షన్ ని ఇప్పటికీ వాడుతూ ఉన్నారు కుటుంబ సభ్యులు. కనుక చనిపోయిన వారి పేరున్న వారిని ఈ పథకం నుంచి రిజెక్ట్ చేయడం జరిగింది. ఇలాంటి వారికి మరో అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులను ఆదేశించడంతో అధికారులు ఇలాంటి వారిని మరోసారి వెరిఫికేషన్ చేసి అర్హులుగా ఉన్నట్టయితే వారిని ఈ పథకానికి అర్హులుగా గుర్తించి వారికి కూడా గ్యాస్ ఇవ్వడానికి అయితే వారు చర్యలు తీసుకోబోతున్నారు. ఈ మేరకు 2-3 రోజుల్లో దీనికి సంబంధించి కూడా మార్గదర్శకాలు అయితే వెలువడతాయి. ఈ మేరకు 2-3 రోజుల్లోనే ఇలా దరఖాస్తులు రిజెక్ట్ చేయబడిన వారు మండల కార్యాలయానికి చేరుకుని మీ ప్రజాపాలన దరఖాస్తు రసీదు, రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్, బ్యాంక్ అకౌంట్ నెంబరు వివరాలను చూపించి మీ యొక్క వివరాలను మీరు గనక సరి చేసుకుని ఉంటే ఈ పథకం ద్వారా మళ్ళీ మీరు అర్హులవుతారు. తద్వారా ఎవరైతే రిజెక్ట్ చేయబడ్డారో వారు కూడా ఈ పథకానికి చేరి సంవత్సరానికి వారు 3 ఏళ్లలో ఎన్ని సిలిండర్లు అయితే వాడుంటారో అన్ని సిలిండర్ల ప్రకారం సబ్సిడీ సిలిండర్లను అయితే పొందుతారు. ఏది ఏమైనా ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకం గైడ్ లైన్స్ విడుదలై 2 రోజులు కాకముందే ఆ గైడ్ లైన్స్ లో మార్పులు చేస్తూ మరో గైడ్ లైన్స్ ని 2 రోజుల్లో విడుదల చేయనుంది. ఏది ఏమైనా అంతిమంగా పేదవారికి లబ్ధి చేకూరితే ప్రభుత్వ పథకాలకు మంచి పేరు వస్తుంది అనడంలో సందేహం లేదు.